విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. రాజలింగం అన్న, నేను ఒకటి అడుగుతా స్ట్రైట్ గా. ఇప్పుడు మీరు 30 ఏళ్ళుగా ఈ యొక్క సంఘం కోసం కానీ కులాల కోసం మీరు కొట్లాడుతున్నారు. ఈ కొట్లాడేదానికంటే ఎక్కువ మీ యొక్క 57 కులాలు ఉన్నటువంటి ప్రజలను, యువకులను చదువు పట్ల చైతన్యం చేస్తే కనుక ఇవాళ ఆటోమేటిక్ గా మీ హక్కులు మీరు ఇప్పటికే సాధించుకున్నట్టు. ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు? ఇప్పుడు మీరు చదువుకోలేదు, చదువుకోవడం ఏం కావాలి? ప్రభుత్వం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి, కులధృవ పత్రం ఇవ్వాలి. మీ కులధృవ పత్రం ఇవరా నాయన అని ఎంఆర్ఓ ఆర్డో సిట్టు తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయి మా వాళ్ళు మళ్ళా పాత పని చేసుకుంటారు, పాత బట్టలు అమ్ముకుంటారు, ఇది రోడ్ల మీద మున్సిపల్ పని చేసుకుంటున్నారు, పాత రిక్షాలు దొక్కుతున్నారు, చెత్త రిక్షాలు దొక్కుతున్నారు. మేము ఏమంటున్నామంటే మీరు చదువుకుంటాము, మాదిలు అందరూ ఏమంటారు మీరు డెవలప్ కావాలంటే డెవలప్ అయ్యేదా? చదువు వస్తే డెవలప్ అవుతాడు, చదివితే దానివల్ల జ్ఞానం పెరుగుతుంది, దానివల్ల ఉద్యోగాలు వస్తాయి. కానీ మీరు చదువుకుంటామంటే మాకు ఆర్డీఓ సర్టిఫికేట్ ఇస్తుంటే మేము ఎట్లా ముందు పోతాము? కొన్ని కులాలకు బీసీలో ఉన్న కావచ్చు, అగ్రవర్ణాలు కావచ్చు, ఎస్సీలో ఉన్న వాళ్ళకేమో ఎంఆర్ఓ ఇస్తాడు. చదువుకు దూరాన నెట్టేసిన కులాలకు, చిట్ట చిన్న కులాలకు కూడా మేము ఆర్డీఓ ఇస్తాడంటే ఇదెక్కడ న్యాయం? ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నా. ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ప్రజలు అనేది ప్రభుత్వం తొక్కుతుంది మమ్మల్ని, ప్రజలు తొక్కుతున్నారు, పార్టీలు తొక్కుతున్నారు, కుల నాయకులు తొక్కుతున్నారు మమ్మల్ని. అందుకనే మేము చదువుకోవాలంటే ఫస్ట్ సర్టిఫికేట్ ఇవ్వమంటాం. వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, సీఎం దగ్గర పోటీ పడుతున్నారు మాదిగలు. కానీ మేము ఏడున్నాము? కులం సర్టిఫికేట్ కాడా, క్యాస్ట్ సర్టిఫికేట్ కాడా ఇవ్వండి బాబు, చదువుకుంటాం అంటే ఈ స్వతంత్ర భారతదేశంలో ఎంత వెనుకబడ్డామో చూడమని చెప్తున్నారు మిమ్మల్ని. పార్టీలు చూడాలి, కుల నాయకులు చూడాలి. ఎందుకు మరి ఇటువంటి పరిస్థితి వచ్చింది మరి మీకు? అంటే ఎందుకు వచ్చింది అంటే వాస్తవానికి ఒక నాడు మీలో ఏ నాయకుడు లేకపోవడము, చైతన్యం లేకపోవడమేనా కారణం? అంటే నాయకుడు లేక కారణం కాదు, ముఖ్యంగా చదువు లేదు మా దగ్గర. చదువు ఎందుకు లేదు? ఇది ముఖ్య కారణం సర్టిఫికేట్ కదా. ఇప్పుడు 2వ తరగతి, 3వ తరగతి, 5వ తరగతి పోగానే నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏది అడుగుతారు. నిజం ఒక ఇంటర్మీడియట్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు అడుగుతారు, మధ్యలో అడుగుతున్నారు. అడిగినప్పుడు సర్టిఫికేట్ కావాలన్నప్పుడు ఇవ్వాలి కదా. మా వాళ్ళు ఎక్కువ ఎట్లుంటుంది, కొంచెం 4, 5, 10 చదువుకోవాలి, సర్టిఫికేట్ 10th పక్క అడుగుతారు. 10th అడిగినప్పుడు పోయినప్పుడు సర్టిఫికేట్ లేనప్పుడు చదువు ఆపేస్తున్నాడు. 9th, 10th ఆపేసి తిరిగి కాలరిపోయి సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఏ పని చేసుకొని ఆ పని చేసుకుంటారు. కానీ మాదిగలు సర్టిఫికేట్ తీసుకొని ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఆర్ఐలు, ప్రతి దాంట్లో వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా. మా దాంట్లో ఎవరు అంటారు? నేను వాళ్ళతో ఎట్లా పోటీ పడతాం? మేము వాళ్ళు దేంట్లో పోటీ పడలేము. దాంట్లో చదువులో పోటీ పడలేము, రాజకీయాల్లో పోటీ పడలేము, ఉద్యోగాల్లో పోటీ పడలేము. అంత కింద ఉన్న కులాలు మావి, వాళ్ళతో పోటీ పడలేమని చెప్తున్నాను. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మీకు ఏదైతే ఎంఆర్ఓ నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునేటువంటి అవకాశం కల్పించండి కదా. మరి వాస్తవం మంచి మాట చెప్పారు మీరు. ఆనాడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అలాంటి నాయకులు కావాలి. వాస్తవానికి కాంగ్రెస్ లో నాయకులు అంటే ఆయన ఎస్సీలు అంటే చాలా ప్రేమ చేసేవాడు, దళితుల్లో ఉపకులాలు అంటే చాలా ప్రేమ చేసేవాడు. ఆ ఉపకులాలు కూడా మాకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని బుడగజంగం, మాస్టి, చిందు, బైండ్ల, గోసంగి 5 కులాలకు అందరికి ఇవ్వలేదు. అప్పుడు ఇట్లా బాగా పోరాటం చేస్తుంటే మమ్మల్ని పిలిచి మాట్లాడి దీంట్లో మందకృష్ణ అనేది కూడా చాలా పాత్ర ఉంది. దీంట్లో సర్టిఫికేట్ ఆర్డీఓ ఇవ్వడానికి 2006లో మాకు ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ రావడానికి మందకృష్ణ అనేది 1000% ఆయన కష్టం. దీంట్లో మేము పోయి మమ్మల్ని పిలిపించి కూర్చొని మాట్లాడిపించేసి 5 కులాలు చేపించి ఇచ్చారు. మేము ఏమంటామంటే ఇప్పుడు ఇంకోటి క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలంటే అసెంబ్లీలో జీవో పెట్టి పాస్ చేయాలి, అసెంబ్లీలో రేజ్ చేయాలి క్వశ్చన్ కాదు ఇది. ఖాళీ వీళ్ళు ముఖ్యమంత్రి పిఎస్ కు అది చెప్పి ఒక ఫోన్ చేసి చెప్తే ఓ జీవో తీసి పెడతారు. అది దాన్ని కూడా ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా, 7 దశాబ్దాలు గడుస్తున్నా సర్టిఫికేట్ ఇవ్వడానికి సర్టిఫికేట్ రావడానికే 75 సంవత్సరాలు నడుస్తుందంటే మేము ఎప్పుడు రాజకీయవేత్తలు అవుతాము, ఎప్పుడు ఎమ్మెల్యేలు అవుతాము, ఎప్పుడు జడ్పీసీలు అవుతాము, ఎప్పుడు ఎమ్మెల్సీలు అవుతాము, ఎప్పుడు ఆర్డీఓలు అవుతాము, మా ఎప్పుడు కలెక్టర్ అవుతారు. అంటే ఇంత ఘోరం ఉంది ఇది. ఎవరు చేస్తారు మమ్మల్ని? దాదాపు మెజారిటీ ప్రజలకు మాత్రం ఇప్పటికీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు మాకు ఇంతవరకు లేదు. మా వాళ్ళకి ఇంతవరకు చాలా మటుకు లేదు. ఇంకోటి మీకు తెలుసో తెలియదు, మీ టీవీ తీసుకొని చెప్పండి, ఊర్లలో పోతుంటే టెంట్లు వేసుకొని మా వాళ్ళు ఎండ కొడుతున్నా టెంట్ల కింద ఉంటే ఎండ మా వాళ్ళు కింద ఉంటే తగ్గుతుంది ఎండకు. వర్షం వస్తే వర్షం నానుతూ ఉంటారు, పాములు గరుస్తూ ఉంటాయి, తేళ్లు గరుస్తూ ఉంటాయి, ఊరికి దూరానికి ఉంటాయి, ఈ రోజు ఉంటారు. అంటే ఎవరు డెవలప్ అయ్యారు? మేము డెవలప్ అయినామా? మాదిగలు డెవలప్ అయినరా? మాల డెవలప్ అయ్యారా? ఈ ప్రజలకు ఈ నాయకులు తెలియదా? అంటే మేము ఓట్లు వేసే యంత్రాలు మనం చూస్తున్నాం వీళ్ళు. కానీ వీళ్ళు వీళ్ళకు కూడా న్యాయం చేయాలని ఎందుకు లేదు వీళ్ళకు?
అంటే మా దగ్గర వీళ్ళు ఓట్లు వేస్తారు వీళ్ళు తిరగబడరు. మెయిన్ అంటే తిరగబడితే ఈ కాలంలో తిరగబడితే పనులు అవుతున్నాయి. మా 57 కోళ్ళు తిరగబడలేరు. అంటే మీటింగ్ రమ్మంటే కూడా వాళ్ళకు అంటే డబ్బులు లేని పరిస్థితి. ఒక వరంగల్కి వెళ్ళి రావాలి, కరీంనగర్కి వెళ్ళి రావాలి, వాళ్ళ బస్ ఛార్జ్ ఉంటుంది వాళ్ళకు. ఇది ఒక అంచు అయిపోయింది వాళ్ళకి. అరే అమ్మ వీళ్ళు దూరికి రాలేరు కదా వీళ్ళు. 57 కులాలకు శాశ్వత నివాసం ఎక్కడ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఉంటున్నాయి, ఒకప్పుడు లేకుండే. ఇప్పుడు అక్కడక్కడ అంటే ఏ ఊర్లో ఆ ఊర్లో నివాసం ఉంటూ పిల్లలు చదివించుకున్నా కానీ మళ్ళీ 10th 9th రాగా ఆపేస్తున్నారు. 10th సాధారణంగా కొంత ఆరోపణ అవుతుంది మాలల నుంచి కానీ మాదిగల నుంచి కానీ, ఈ 57 కులాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వెనుకబడడానికి కారణం వాళ్ళు చదువుకోకపోవడము ప్రధానంగా, దాంతోపాటు వాళ్ళ వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటికే అలవాటు కావడము, ఇవన్నీ కారణాల వల్లనే వాళ్ళు వెనుకపాటు గురి కావడం జరిగింది. మేము చదువుకున్నాము, కష్టపడ్డాం కాబట్టి మేము ఇవాళ ఎదిగినాము, వాళ్ళు మాత్రం వాళ్ళ వృత్తులకే పరిమితం కావడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది వాళ్ళకు. తప్పు అంటారు వాళ్ళది. మాది అన్నది 100% తప్పు. ఎందుకంటాం అంటే మాకు చదువుకుంటామంటున్నాం కదా. మీరు ఒకప్పుడు ఉండే ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితము మా వాళ్ళు సెన్సార్ చేసి కాదనం, సెన్సార్ జాతి వాస్తవం, మాకు సెన్సార్ జాతే మాది. కానీ ఇప్పుడు 30-20 సంవత్సరాల నుంచి మా వాళ్ళు ఎక్కే ఊరు ఆ ఊర్లో ఇల్లు కట్టుకుంటారు, అక్కడ నివాసం ఉంటారు, అక్కడనే ఆధార్ కార్డు ఉంటుంది, అక్కడనే అవి ఉంటున్నాయి. కానీ మేము అడిగేది ఎక్కడ, మా కులాలకు సర్టిఫికెట్లు ఇవ్వ అడుగుతున్నాం. మేము 57 కులాలకు మాకు చదువుకోలేము కదా, మా పిల్లలు చదివిస్తాము, మీరు ఎట్లయితే ఇంజనీర్ అయ్యారో, మీరు అయితే డాక్టర్లు అయ్యారో, మీరు ఎట్లా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారో, మీరు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారో, మా పిల్లలు చేస్తామని మేము పోటీ పడతాం మీ ఎంబడి అంటే కూడా మా సర్టిఫికెట్ రాకుండా చేస్తుంది ఎవరు? మమ్మల్ని కక్ష కట్టింది ఎవరు? కింద అనగదొక్కలు చేస్తుంది ఎవరు? ప్రభుత్వం అనుకోవాలా, పాలకులు అనుకోవాలా, పార్టీ ఇవి నాయకులు అనుకోవాలి, ఎవరు అనుకోవాలి, ఎవరు మేము నిందించాలి? మేము ఈ రోజు కూడా మాకు సర్టిఫికెట్ రాకుండా చేస్తున్నారు అంటే ఇంత ఘోరం ఇది. ఎవరు చేస్తారు ఇది? ఇదే మాది చేస్తారు, ఎవరైనా చేయగలుగుతారు వాళ్ళు? అంటే మేము నోరు లేని కులాలు అనే కదా. నోరు లేని కులాలు వీళ్ళ ముంగట, వీళ్ళకు ముందు ఎవరు రారు, వీళ్ళతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళకి ముందు వచ్చి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరే కదా. అదే ప్రశ్నించే వాళ్ళు ఇట్లా చేస్తారు, అడుగుతా చేయరు కదా. మీరు 2 నిమిషాలు ఇస్తారు అంటే బాగా చదువుకున్న వాళ్ళకు 2-3 రోజులు క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తే, మాకు చదువు లేని వాళ్ళకు, గుడ్డోళ్ళకు, ఎడ్డోళ్ళకు, నోరు లేని వాళ్ళకేమో 2 నెలలు 3 నెలలు 6 నెలలు పడితే మీ బావులు ఈరోజు పూటకు తిండి ఉంటేనే కడుపుకు వచ్చే పరిస్థితి. మాకు ఈరోజు పని చేసుకోవాలి, ఈ పూటకు తినాలి అంటే వారం 2 నెలలు 3 నెలలు తిరుగుతూ ఉంటే మాకు తిండి ఎట్టు వెళ్తుంది? అది చూసుకొని పని చేసుకొని వీళ్ళు మళ్ళీ మామూలు వాళ్ళ పని చేసుకొని పోతున్నారు. మరి వాళ్ళతో మేము ఎట్లా పోటీ పడతాము? వాళ్ళు చదువుకున్నారు అంటే 100 సంవత్సరాల నుంచే వాళ్ళు ముందంజలో ఉన్నారు కదా. ఆనాడు కూడా వాళ్ళు చదువుకున్నారు కదా, వాళ్ళు అన్ని రకాలు చదువుకొని వాళ్ళు ముందు చదువుకుని. ఇప్పుడు మీరు చదువుకోండి మేము వద్దంటున్నాం అంటే మాకు సర్టిఫికెట్ ఎవరైనా ఆయన అంటున్నాను, మా సర్టిఫికెట్ ఎవరు మాట్లాడరు ఈడ.